యేసయ్య, మీ యొక్క సిలువను గూర్చిన వార్త ఎంత గొప్ప కార్యము ప్రభువా. మీ యొక్క గాయములను గురించి, మీ రక్తమును గురించి, మీరు పడిన వేదనను గురించి ప్రభువా మేము ధ్యానించను మీ యొక్క ప్రేమనే మాకు బయలుపడుతున్నది ప్రభువా, బహిరంగపడుతున్నది. మీకు స్తోత్రం. మీ గొప్ప ప్రేమ కొరకు మీకు వందనాలు. మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించినట్లు కృప చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లోకంలో జరిగిన ఎన్నో సంభవములు, వాటిలో అత్యున్నతమైన సంభవము, ద మోస్ట్ the greatest thing that has happened in the world, the incident is వానమును భూమిని సృష్టించిన పరలోక దేవుడు ఈ లోకంలోనికి దిగివచ్చి కల్వారి సిలువలో తన యొక్క ప్రాణమునిచ్చిన సంభవం. అన్ని సంభవములో గొప్ప సంభవం. అంత మాత్రము కాదు, ఈ లోకంలో మనము అనుభవించగలిగిన ఆశీర్వాదములు అన్ని కల్వారిలో నుంచి ప్రారంభమవుతుందన్నమాట. ఈరోజు ఆ కల్వారి సిలువ ముందు మనము నిల్చొని ఉన్నాము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క 3 మేకల వలన ఆయన వేలాడిన ఆ సిలువని ఈరోజు మనం చూస్తున్నాం. ఆయన శరీరంలో నుంచి ప్రవహించే రక్తము ఈరోజు మన పైన ప్రోక్షింపబడుచున్నది. మన కొరకు మొత్తబడి నలగగొట్టబడి మన పాపములన్నింటినీ మోసి తీర్చిన దేవాది దేవుడు, దేవుని యొక్క గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్ల ముందు మనము ఈరోజు నిలుస్తున్నాము. ఆయన రక్తము మన పైన ఈరోజు, మన యొక్క శరీరము పైన, మన నరముల పైన, మన యొక్క ప్రతి అవయవం పైన ఆ రక్తము యొక్క శక్తి దిగుచున్నది. దేవునికి స్తోత్రం. సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అయి ఉన్నదని వాక్యంలో మనం చూస్తున్నాం. Preaching of the cross is the power of God. ఆ రోజుల్లో సిలువ మరణము చాలా భయంకరమైన మరణం. చాలా చూడ్డానికి కూడా, వినడానికి కూడా చాలా భయంకరమైనది. ఆ యొక్క సిలువ హత్య చేయడానికి ఆ యొక్క రోమన్ సిపాయిలు ఉపయోగించిన ఆయుధం అన్నమాట. నేరస్తులను ఆ యొక్క సిలువలో వారిని వేలాడదీసి వారిని అవమానపరిచి వాళ్ళని చిత్రవద చేసి ఈ విధంగా ఆ యొక్క సిలువ ఒక హత్య చేయడానికి ఉపయోగింపబడిన ఆయుధము అని మనం తెలుసుకోవాలి. ఆ సిలువ పైన యేసుక్రీస్తు వేలాడినందువల్ల ఆ సిలువ ఈరోజు ఆశీర్వాద చిహ్నముగా మారింది మనందరి కొరకు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు
ఆయన ఆ సిలువ ఆ సిలువలో నుంచి ఆయన యొక్క ఆ మహిమను ఈరోజు మనం చూస్తున్నాం. గలాతీయులు 6:14 మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని పౌలు గారు చెప్పినట్లు చూస్తున్నాం. ఎన్నో ఉపదేశములు ఈ లోకంలో వచ్చిందన్నమాట. సాక్రటిస్ గమాలియల్ పాదం దగ్గర సాక్రటిస్ ఉపదేశం వచ్చింది కూర్చొని. సాక్రటిస్ పాదముల దగ్గర కూర్చున్న అరిస్టాటిల్ యొక్క ఉపదేశం వచ్చింది బయట. కానీ అన్ని ఉపదేశముల ముందు సిలువలో ఉపదేశము సమానము కాదు. ఆ పౌలు సిలువ యొక్క ఉపదేశమును విన్న తర్వాత అన్ని ఉపదేశముల కుప్ప దూసి అని చెప్పినాడు. సిలువ యొక్క ఉపదేశముగా దేవుని యొక్క శక్తి. ఆ యొక్క ఉపదేశము మనము ఆ సిలువను గురించి ధ్యానించినప్పుడు మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఓదారుస్తుంది, మనకు ప్రార్థించడానికి శక్తిని ఇస్తుంది, పరిశుద్ధమైన జీవితం మనకిస్తుంది. అంత మాత్రము కాదు, విజయవంతమైన జీవితమును ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిదిగా సిలువను కూర్చిన ఉపదేశము మనకు దేవుని శక్తి. నా ప్రియమైన బిడ్డ, నేను నిన్ను ప్రేమించుచున్నాను అనే ఉపదేశం ఈరోజు మనం చూస్తున్నాం. మొట్టమొదటిదిగా ఈ సిలువ ఉపదేశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ విడుదల ఉన్నది. ఈరోజు ఆ ఉపదేశం ఏమిటి అని ధ్యానించి చూడబోతున్నాం. మొట్టమొదటి పాయింట్, ఆ యొక్క ఉపదేశం ఏమంటే, నా బిడ్డ నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ యొక్క రక్త ప్రవాహంలో మన కొరకు వేలాడిన యేసుక్రీస్తు మన పైన ఉంచిన ప్రేమ ఆ యొక్క మన మీద పొంగి పొర్లుచున్నది. దేవుని ప్రేమ సంపూర్తిగా వెలువడిన బహిరంగపడిన స్థలము కల్వారిన. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ప్రేమ కొరకు ఆశపడుతున్నారు. భార్య యొక్క ప్రేమ కావాలి అని కోరుకున్నాడు, భార్య భర్త యొక్క ప్రేమ కావాలి అని కోరుతున్నాడు, పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమ కొరకు వారు ఎంతో చాలా వేచి ఉన్నారు. ఇంత మాత్రం కాదు, ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి ఈ లోకంలో. యేసు ఆ సంపూర్ణమైన ప్రేమతో మనల్ని ప్రేమించి ఉన్నాడు. యోహాను 13:1 యేసు లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. దేవునికి స్తోత్రం. 1 యోహాను 3:16 ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించను
చూడుడి. దేవునికి మహిమ. ఆ ఒక యవ్వనస్తుడు ఒక మనిషిని హత్య చేసిన దాని వల్ల ఆ యొక్క చెరసాలలో ఖైదీగా అతనికి ఉరిశిక్ష వేయడానికి చెరసాలలో పెట్టి ఉన్నారు ఖైదీగా. ఆ యొక్క సహోదరుని గడపటి రోజుల్లో ఇంకా చెరసాలలో ఉరి తీయడానికి ఆ జడ్జి ఇచ్చేసినాడు. అప్పుడు ఆ ఉరి తీయడానికి కొరకు కాసుకొని ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని ఒక దైవ సేవకుడు పోయి సంధించి అతనికి దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి చెప్పినాడు. నిన్ను హత్య చేసిన వాడుగా పరిగణించి నిన్ను లోకమంతా ఒకవేళ నిన్ను చూస్తే దే మే హేట్ యు, కానీ నిన్ను ఒకరు ప్రేమిస్తున్నారు, ఆయన యేసుక్రీస్తు అని చెప్పినాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పినాడు, నన్ను ఎట్లా అండి, ఈ లోకంలో ఎవ్వరు నన్ను ప్రేమించలేరు. నా కొరకు ఈ లోకంలో ప్రేమించడానికి ఎవ్వరూ లేరు. నా కుటుంబము నన్ను వెలివేసింది, సమాజము నన్ను వెలివేసింది, నాకు ఎవ్వరు లేదు ప్రేమించడానికి. నేను నమ్మను, నాకు వీలు కాలేదు. యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారు, నేను అది నమ్మను అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్పినాడు, బాబు, యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు ఉరివేయబడినారు. దాంట్లో ఇద్దరు దొంగలు. దాంట్లో ఒక దొంగను యేసు ప్రేమించినాడు. మన్నింపు అడిగిన వెంటనే మన్నించి పరలోకంలో తనతో పాటు ఆ నేరస్తుని తీసుకుని వెళ్ళాడు, తనతో పాటు చేర్చుకున్నాడు, అతన్ని త్రోసివేయలేదు. ఆయన ఆ దొంగ పైన ప్రేమ చూపించినాడే, నీ కొరకు కూడా రక్తము చింది నీ కొరకు కూడా తన ప్రాణమును ఆయన ఇచ్చినాడు. నువ్వు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క కరములో నిన్ను అప్పగించుకో. అప్పుడు దేవుని ప్రేమ నీలో ప్రవేశించి నీకు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. నిన్ను ఆయన ఎంతోగా గొప్పగా ప్రేమిస్తున్నాడు అని చెప్పినాడు అక్కడున్న ఒక దైవ సేవకుడు. అప్పుడు ఆ యొక్క దొంగకు చాలా సంతోషమైంది. ఈ విధంగా తన్ను ప్రేమించడానికి యేసుక్రీస్తు తన ప్రాణమునే ఇచ్చినాడు, తన రక్తమునే తన కొరకు చిందించినాడు. తన్ను ఎంతగా ప్రేమించినాడంటే తన్ను రక్షించడానికి, పరలోకంలో చేర్చుకోవడానికి అంత గొప్ప త్యాగం చేసినాడే. అది విని వాని హృదయం కదిలిందన్నమాట. ఆ రాత్రికి పోయి ఆ యొక్క ఉరి కంబము ఎక్కించినారు. ఆ త్రాడును అతడు ముద్దు పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం, ఈ త్రాడు కొరకు స్తోత్రం. తండ్రి యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రేమ కొరకు స్తోత్రం అని చెప్పి ఆ యొక్క నేను ఈ రోజు ఇక్కడ ఉరి వేయబడుతున్నాను. అయితే నేను వెంటనే ఈ పరలోకంలో యేసుతో కూడా నేను చేరిపోతున్నాను, ఆయనతో జీవించబోతున్నాను. ఆయనకు వందనాలు, స్తోత్రములు అని చెప్పి ఆ యొక్క ఉరి కంబమును తన మెడలో వేసుకొని మరణించినాడంట. ఇది సిలువను గూర్చిన వార్త, దేవుని యొక్క ప్రేమ. నా ప్రియమైన బిడ్డలారా, అదే విధముగా సిలువను గూర్చిన వార్త యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మాత్రం కాదు, నువ్వు నా దగ్గరికి రా, పాపములన్నింటినీ నేను నీకు క్షమిస్తాను
I will forgive all your sins. మన పాపములను క్షమించే శక్తి, అధికారము ఆయనకున్నదన్నమాట. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మన కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. కొలెస్సీయులకు రాసిన పత్రిక 1:4 ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ మనకు కలుగుతున్నది. ఈ లోకంలో పాపములను క్షమించడానికి ఎన్నో మార్గములు ఉందని చెప్తారు. అన్ని మతముల్లో పాపము క్షమింపబడాలి, ఆ పాపం కొరకు మనకు దండన ఉంది అని ఒప్పుకుంటున్నారు. కానీ ఆ పాపంలో నుంచి ఎవరు మనల్ని విడుదల చేయగలరు, ఎవరు మనకు జీవమునిచ్చి నిత్య జీవములోనికి మనల్ని ప్రవేశింప చేయగలరు అనే ఆ యొక్క సత్యము ఎవ్వరు మనకు చెప్పలేరు. కొంతమంది పాపములో నుంచి విడుదల పొందడానికి తమ శరీరాన్ని బాదుకుంటారు. శరీరం అంతా రక్తం, ఈ విధంగా బాదుకుంటే నేను నాకు నా పాపములు క్షమింపబడుతుంది అనుకుంటారు. అయితే యేసు మన పాపములను మన్నించడానికి తమ్మై తామే జీవ బలిగా ఆయన అర్పించినాడు. పాపము అని చాలా సాధారణంగా చెప్తున్నాము, కానీ పాపము భయంకరమైనది. మన ఫస్ట్ మనసాక్షిని చంపేస్తుంది, మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. చివరలో నరకంలోనికి మనల్ని తోస్తుంది. పాపమునకు జీతం ఉన్నది, అదిదా మరణం. జపాన్ దేశంలో నుండి 2 అమెరికన్ విమానీయులు ఆ యొక్క జపాన్ పట్టణముల పైన బాంబులు వేసినారు. అప్పుడు అట్లనే భయంకరమైన అగ్ని బయలుదేరి ఆ యొక్క జనములు ఆ పట్టణములో పురుగులు లాగా మరణించినారు. ఈ ఘోరమైన పాపము వారు మరణించేది చూసినారు పైన విమానంలో నుంచి వారు వేసే బాంబుల వల్ల. అప్పుడు వారికి మనస్సులో చాలా, హృదయంలో భయంకరమైన అలజడి వచ్చి ఒకడు పిచ్చివాడైపోయినాడు. ఒక విమానికుడు, ఇంకొక విమానికుడు ఆత్మహత్య చేసుకొని మరణించినాడు. పాపం వలన వచ్చి జీతము మరణము. సహోదరే, మన పాపము మనకు మన్నింపబడాలంటే మనము కల్వారి యొద్దకు మాత్రం రావాలి. పాప క్షమాపణకు విమోచనము కల్వారి దగ్గర మాత్రందా మనకు దొరుకుతుంది. యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన దగ్గర మనం మన పాపములను చెప్పాలి. మన పాపములను మనము కప్పుకొనకూడదు. ఆయన ముందు మన పాపములను ఒప్పుకొని ఆయన దగ్గర పాపములకు మన్నిప్పును మనము అడగాలి. ప్రభు సిద్ధముగా ఉన్నాడు. అదే సువార్త. మన పాపములను క్షమించడానికి ఆయన సిలువ మరణము అంగీకరించినాడు. అంత మాత్రము కాదు, మొదటిది ఆ సిలువను గూర్చిన వార్త దేవుని ప్రేమను మనకు వ్యక్తం చేస్తున్నది. రెండవదిగా సిలువను గూర్చిన వార్త మన యొక్క పాపములను క్షమిస్తున్నది. ఆ పాప భారమును మనకు తొలగిస్తున్నది. ఆయన యొక్క సిలువ మరణము, ఆయన చిందించిన రక్తము వలన మనకు పూర్తిగా పాప విమోచనం అన్నమాట.
ఎంత గొప్ప వార్త చూడండి. దేవునికి స్తోత్రం. ఆయన్నే మనం చూసి ఆయన యొద్ద మనము క్షమాపణ అడిగినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. మూడవదిగా సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఆయన దగ్గర మనం వచ్చినప్పుడు మన శాపములన్నింటినీ ఆయన విరిచివేస్తాడు. శాపము చాలా భయంకరమైనది. దీంట్లో మనం చూడలేని భయంకరమైన శక్తి ఉన్నది. కంటికి కనబడని శక్తి దానిలో ఉన్నదన్నమాట. విద్యుత్ శక్తికి, ఎలక్ట్రిసిటీకి ఒక శక్తి ఉన్నది. సముద్ర తీర తీరములకు తరంగములకు ఒక శక్తి ఉంది. అన్నింటికి లోకంలో ప్రకృతికి ఒక శక్తి ఉన్నది. Hello, baby. Yeah, I'm in a meeting. Tell me. Oh, thank you. స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం. మన యొక్క శాపములు భయంకరమైన శక్తి అన్నమాట. పిడుగు మాదిరి శక్తి మన కండ్లకు చూడలేని క్రూరమైన శక్తి శాపమునకు ఉన్నది. అది మనుషుని అతనికి తెలియకుండానే తెలియకుండానే నాశనం చేసేస్తుంది అన్నమాట. ఈ శాపం ఎట్లా వస్తున్నదంటే మనము ఎవరైనా ఒక మనిషిని శపించేటప్పుడు వస్తుంది, లేదా దేవుని యొక్క న్యాయ ప్రమాణమునకు మనము మనము ఆయన మీరినప్పుడు మనకు శాపం. అంత మాత్రము కాదు, మన యొక్క శాపములు అప్పుడప్పుడు తరతరములో వస్తుందన్నమాట. ఒకే కుటుంబంలో తరతరములు ఆ శాపాలు వస్తాయి. ఈ శాపములను ఏ విధంగా మనము త్రోసివేయగలము? యేసు మన శాపముని అంగీకరించి ఆయన శాపముగా మారినాడు. మన శాపములో నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన శాపముగా మారినాడు. గలాతీయులు 3:13 క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రాలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన తలపైన ఆయన శాపముగా వేలాడినది మాత్రం కాదు, ఆయన తలపైన ఆ యొక్క ముండ్ల కిరీటము మన కొరకు ఆయన ఆ శాపమైన ఆ కిరీటమును ఆయన అంగీకరించినాడు. ముళ్ళు శాపమును చూపిస్తున్నది. ఆదాముతో దేవుడు పాపం చేసినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయము 17-18 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను ములిపించును. నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. అది శాపమునకు ఒక చిహ్నం అన్నమాట. ముండ్ల కిరీటం. ఆ సిలువలో వేసిన యేసుక్రీస్తుతో వేలాడిన ఆ దొంగలకు ఆ యొక్క ముండ్ల కిరీటం లేదు. యేసుక్రీస్తు తలపైన మాత్రమే ఆ యొక్క ముండ్ల కిరీటం పెట్టినాడు.
ఆ, ఎందుకంటే ఆదాము పాపం చేసినాడు, శాపమును ఈ లోకంలోనికి తీసుకొని వచ్చినాడు. భూమి ఆదాము వలన శపింపబడింది. ముళ్ళు గచ్చ పొదలను మొలిపించింది అని వాక్యంలో మనం చూస్తున్నాం. నా ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క యేసుక్రీస్తు ఆ ముండ్ల కిరీటమును తన తలపైన ఆయన అంగీకరించినాడు. ఆయన శరీరం అంతా గాయములు, తలపైన ఆ ముండ్ల కిరీటం, ఆ ముఖమంతా గాయములు మాత్రం కాదు. యెషయా 52:14 నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపము చాలా వికారమని చాలా మంది ఏలాగు విస్మయం ఉంది. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన బిడ్డలారా, ప్రకటన గ్రంథము 22:3 మనము నిజముగా యేసుక్రీస్తు దగ్గర మనము వచ్చి ఆయన దగ్గర ఆ పాపము నుండి శాపము నుండి మనము విడుదల పొందినప్పుడు, ప్రకటన 22:3 ఇక మీదట శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. దేవునికి స్తోత్రం. నో మోర్ కర్స్. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన బిడ్డలారా, అంత మాత్రము కాదు, ఆయన యొక్క సిలువ మన దగ్గర మనం వచ్చినప్పుడు సిలువను కూర్చిన దేవుని శక్తి, మన యొక్క వ్యాధులు మనకు స్వస్థత పొందగలము. ఆ యొక్క గాయముల చేత మనము మన యొక్క వ్యాధుల్లో నుంచి విడుదల పొందగలము. ఆయన మత్తయి 8:17 మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించును. ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ఆయన మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన గాయముల చేత, దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి, యేసుక్రీస్తు ప్రభు మన యొక్క పాపములను మాత్రం కాదు, వ్యాధులను కూడా మోసినాడు తన శరీరం పైన. ఆ శాపముల కొరకు, ఆ పాపముల నుంచి మనల్ని విడుదల చేయడానికి, ఆ భయంకరమైన వ్యాధుల్లో నుంచి మనకు స్వస్థత కలగడానికి అన్ని రకములైన గాయములు ఆయన సిలువ పైన అంగీకరించినాడు. దేవునికి స్తోత్రం. మనం నిజముగా ఆయన వైపు చూచినప్పుడు, ఆయన గాయముల వైపు మనం చూచి, ప్రభువా నీకు స్తోత్రం, నా కొరకు మీరు అంగీకరించిన గాయము కొరకు స్తోత్రం. ఆ గాయపడిన హస్తముతో నన్ను ముట్టండి. నాకు ఎక్కడ నొప్పి ఉన్నదో, నాకు ఎక్కడ వ్యాధి ఉన్నదో నన్ను ముట్టండి ప్రభువా. మీ స్పర్శ చాలు ప్రభువా నేను స్వస్థత పొందడానికి. మనం నిజముగా విశ్వసించి నిజముగా విశ్వసించి ఆయన యొద్ద మనము క్షమాపణ
ఆ అడుగునప్పుడు మనము మన గాయముల నుంచి, మన యొక్క వ్యాధుల నుంచి స్వస్థత పొందగలము. సిలువను కూర్చిన వార్త దేవుని శక్తి మనకు స్వస్థత ఇవ్వడం మాత్రం కాదు, మనకు నిత్య జీవము అనుగ్రహిస్తుంది. ఆయన మరణమును జయముగా మృంగినాడు సిలువ పైన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యేసుక్రీస్తు తన యొక్క ఆత్మను సిలువ మాను పైన తండ్రికి ఆయన సమర్పించినప్పుడు మనకు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినాడు తండ్రి. కాబట్టి పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నిత్య జీవమును మనకు అనుగ్రహించినాడు. ఆయన మరణమునకు ఆ యొక్క అధిపతి సాతానుని తన మరణము ద్వారా నశింపజేసినాడు. త్రూ డెత్ he destroyed him that has power of death. ఏ మరణము మనల్ని ముట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన చిత్తము లేకుండా సాతాను మనల్ని ముట్టడానికి ఏ అధికారము లేదు. దేవునికి స్తోత్రం. పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మనము మరణ భయము, మన భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములు గలవాడుగా ఆ పాలివాడాయను. దేవునికి స్తోత్రం. ఆ యొక్క జయమును పొంది మరణమా నీ ముళ్ళెక్కడ, పాతాళమా నీ జయం ఎక్కడ అని ప్రభు అడిగినట్లు వాక్యంలో చూస్తున్నాం. అందువల్ల యేసుక్రీస్తు మనల్ని మీరు వెళ్ళి ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించండి. యేసయ్య ద్వారా ఆయన సిలువ మరణము ద్వారా ఎన్ని ఆశీర్వాదములు మనం పొంది ఉన్నాం. మనం వెళ్ళి ఆ యొక్క సువార్తను ప్రకటించాలి. అదొక్క కార్యంతో ప్రభు మనకు చెప్పినాడు. ఆయన సమస్తమును మన కొరకు అంగీకరించినాడు. అన్నింటికి బాధపడినాడు, వేదన పడినాడు, రక్తము చిందించినాడు, మరణించినాడు, మృత్యుంజయుడై లేచినాడు. ఆయన సిలువ మరణమును గురించి మనం అందరికీ చెప్పాలి. అదే మనం చేయవలసిన బాధ్యత. నా ప్రియమైన బిడ్డలారా, ప్రభు మన కొరకు ఇంత గొప్ప విడుదలను అనుగ్రహించున్నాడు. మనం ఏ విధముగా మౌనముగా ఉండగలం? మనం ఏ విధముగా మౌనముగా ఉండగలం? ఆయన శక్తిని గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన బలమును గురించి, ఆయన మనకు చేసిన సమస్త మేళ్లను గురించి, స్వస్థతను గురించి, మనకి నిత్య జీవమునిచ్చినాడు. ఆయన అంత గొప్ప దేవుని గురించి, ప్రభువుని గురించి ఇతరులకు చెప్పడం దా సువార్త. ప్రభు మన కొరకు ఇంత గొప్ప కార్యాలు చేశాడు అని మనం చెప్పినప్పుడు మనం సువార్త ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన బిడ్డలారా, కల్వారి సిలువలో మనము ఈ విధముగా చేయనప్పుడు, గురించి మనం చెప్పినప్పుడు దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. ఎందుకంటే సువార్త రక్షించడానికి దేవుని శక్తి, అది వినినప్పుడే ఆ శక్తి వారిలో ప్రవహించి
రక్షణ పొందుతారు, పాపములో నుంచి విడుదల పొందుతారు, పాపం ఆ యొక్క పాప భయమును, మరణ భయంలో నుంచి బయట వస్తారు, దేవునిని మహిమపరుస్తారు, ఆయనను అంగీకరిస్తారు, రక్షకుడుగా పరమ తండ్రిగా ఆయన్ని అంగీకరిస్తారు. ఇదిదా సువార్త యొక్క ఫలితం, ఆశీర్వాదం, దేవుని శక్తి విడుదల చేయబడుతుంది. ఇన్ని సత్యములు విడుదల అవుతుంది అన్నమాట. మనం సువార్త చెప్పినప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ధైర్యంగా మనము ప్రార్థించగలం. ఒకరోజు నేను వార్డ్ రౌండ్స్ పోతా ఉన్నాను. ఒక పీడియాట్రిక్ ఐసీలో నుంచి ఒక పెద్ద శబ్దం, తల్లిదండ్రులు ఏడ్చే శబ్దం వినబడి నేను ఆ వైపు వెళ్ళాను. నా వార్డు వదిలేసి ఆపకపోయినా పోతే బయట ఐసీయూ బయట, పీడియాట్రిక్ ఐసీయూ బయట ఇద్దరు తల్లిదండ్రులు ఓని ఏడుస్తా ఉన్నారు. ఏడ్చే ఆమె వాళ్ళతో ఒక ముసలామె కూడా ఏడుస్తా ఉంది, ఒక సీనియర్ లేడీ. ఆమె వచ్చి మాకు గౌన్స్ అన్ని కుట్టుతుంది ఆసుపత్రికి కావలసిన. షీస్ అ టైలర్ ఫర్ ద హాస్పిటల్. షీస్ అన్ ఆంగ్లో ఇండియన్ లేడీ, మిస్సెస్ డిమోర్ అని. ఆమె అన్ని ఆపరేషన్ కావాల్సిన గౌన్స్, నర్సెస్ గౌన్స్, బెడ్షీట్స్ అన్ని కుడతానే ఉంటుంది రాత్రి పగలు. ఆసుపత్రిలో ఆమెకు ఒక రూమ్ ఇచ్చి 2 మెషిన్లు ఇచ్చి ఉన్నారు. షీస్ అ టైలర్, హాస్పిటల్ టైలర్. అడిగిన మిస్సెస్ డిమోర్, వాట్ హ్యాపెన్ మిస్సెస్ డిమోర్, వై దే ఆర్ క్రైయింగ్, దర్ చైల్డ్ ఈస్ డైయింగ్ మ్యామ్. వాళ్ళ బిడ్డ, చిన్న బిడ్డ, వానికి 2 ఏండ్లు కూడా అలా, 2 ఏండ్లు, ఎవడు మరణిస్తా ఉన్నాడు. మరణ పడకలో పెట్టింటారు. డాక్టర్స్ చెప్పేసినారు దేర్ ఇస్ నో హోప్ ఫర్ ద చైల్డ్. సో వీళ్ళు ఏడుస్తూ ఉంటారు అని చెప్పి నాకు బంధువులు అట్లా. సరే అని ఐసీలోకి పోతే అండ్ ఒక చిన్న బిడ్డను ఐవి పోతాన్ని ఇలా పడుకోబెట్టి ఉంటారు. దాని లోపల అక్కడ నర్సెస్ ఆక్సిజన్ ఇస్తూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు ఆ బిడ్డకు. లోపల ప్రవేశించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మరణ ఆత్మ అన్నాడు. ద స్పిరిట్ ఆఫ్ డెత్ అని వినబడుతుంది నాకు. స్పిరిట్ ఆఫ్ డెత్ అట్లానే మాట ప్రాంప్టింగ్ చెవులో. సరే నేను దగ్గర పోయినా, పోతే బిడ్డ అట్లే కళ్ళు తేలేసినాడు. కొంచెం అట్లా కష్టపడి బ్రీత్ చేస్తున్నాడు. ఆ బిడ్డను చూస్తేనే చాలా వ్యసనమైంది నాకు. అయ్యో చిన్న బిడ్డ ఇట్లా పోతా ఉంటదే. మళ్ళా స్పిరిట్ ఆఫ్ డెత్ అని మళ్ళీ ఇంకొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ప్రాంప్ట్ చేసినాడు. సరే నేను ఆ బిడ్డ తలపైన చేయి పెట్టి యేసుక్రీస్తు నామమున ఈ బిడ్డకు వ్యతిరేకముగా క్రియ చేస్తున్న ఆ యొక్క మరణ ఆత్మను కట్టి శపించి ఈ బిడ్డ శరీరంలో నుంచి బయటికి పారదోలుతున్నా అని చెప్పిన దేవునికి. అది అంతే, ఆ 2 సెంటెన్సెస్ వేరే ఏం మాట్లాడు. గాడ్ హ్యావ్ మర్సీ అంతదా చెప్పేసి ఇట్లా చూస్తా ఉంటే ఇట్లా కళ్ళంతా తేలేసిన బిడ్డ అట్లా ఒక జోల్ట్ మాత్రమే శరీరం కదిలి నేను బయటకు వచ్చేసిన బయట వచ్చి నా పనికి నా వార్డ్స్ వెళ్ళిపోయాను. మళ్ళా పెద్ద దేవుని యొక్క ఆత్మ ఆ బిడ్డలో క్రియేట్ చేసినాడు. ఆ స్పిరిట్ ఆఫ్ డెత్ ఆ బిడ్డను వదిలిపోయేసి అంతే. ఆ బిడ్డ పూర్తిగా కొన్ని నిమిషాల్లో వాడి బ్రీదింగ్ మారిపోయింది, కాళ్ళు చేతులు ఆడించినాడు, కళ్ళు తెరిచేసినాడు, అన్ని
ఆశ్చర్యమైపోయింది. అక్కడ ఉన్న నర్స్ వచ్చి చెప్పింది, మా బిడ్డ బతికిపోతా అంటాడు, బాగైపోయింటాడు ఆల్రెడీ అంటాడు. అరే ఇప్పుడు నేను చూసినాను, ఐ వాస్ డయింగ్ అంటే, లేదు మ్యామ్ మీరు ఇప్పుడు వచ్చి చూడండి ఎట్లా ఉన్నాడు చూడండి అంటే, వాడు బాగా డెత్ పోయేసింది వాడిని వదిలి. పూర్తిగా దేవుని యొక్క శక్తి ఆ బిడ్డలో దూరి ఆ మరణ ఆత్మను బయటికి త్రోలినాడు. ఆ బిడ్డ పూర్తిగా నయమై ఒక 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసినారు. ఇప్పుడు వాడు పెద్ద అబ్బాయి, అందమైన అబ్బాయి, టీనేజర్. ఆ బిడ్డను చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత గొప్ప విడుదల దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినాడు. దట్ ఈస్ ద గాస్పెల్. అంతా వాడుకు పోయి సువార్త చెప్తా ఉంటే ఈ దేవుడు అద్భుతాలు చేయకుండా ఉండగలడా? దేవునికి మహిమ కలుగునుగాక. మనం నిజముగా ఒక భారముతో ఈ సువార్తను ప్రకటించినప్పుడు దేవుని యొక్క శక్తి విడుదలవుతుందన్నమాట. ఆయన ప్రేమ, మన యొక్క పాప క్షమాపణ, మన రక్షణ, మనకు దేవుడు సువార్త ద్వారా మన వ్యాధులకు స్వస్థత, నిత్య జీవము, మరణము నుంచి విడుదల, మరణంలో నుంచి విడుదల ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప సువార్త! దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. మనము ప్రార్థించడం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క వాక్యము ధ్యానించినప్పుడే మాకు ఎంత గొప్ప దేవుని శక్తిని మేము అనుభవిస్తున్నాము. ఎంత గొప్ప దేవుడయ్యా, ఎంత గొప్ప తండ్రివి స్వామి, రక్షకుడవయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరమ వైద్యుడవు తండ్రి, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరణంలో నుండి మమ్మల్ని తప్పించే దేవుడుగా మీరున్నారే, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మీ నామమును ఎల్లప్పుడూ మహిమపరచు బిడ్డలుగా మేము జీవించినట్లు కృప చేయండి. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రం. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.